ఇప్పుడు మీరు అదే మీరు మాట్లాడిన మాటల్లోనే మనకు శాస్త్రీయ పరంగా కట్టు బొట్టు చెప్పారు, సాంప్రదాయ వస్త్రాధారణ అని కూడా చెప్పారు. మనం ముందుగా మాట్లాడుకున్నాం కాబట్టి ఇప్పుడు నేను మళ్ళీ అడుగుతున్నాను, అసలు ఈ కట్టు బొట్టు గురించి, గాజుల గురించి, వీటి గురించి మాకు కొంచెం వివరణ. అమ్మ, బొట్టు ఎందుకు పెట్టుకుంటాం? బొట్టు అనే మాటకి ఒక చుక్క అని కూడా అర్థం. దాన్నే పాటిస్తున్నారు చాలామంది, కనీ కనపడకుండా చుక్క పెట్టుకుని. కానీ అది ఎందుకు పెట్టుకుంటామంటే, సరిగ్గా మనం ఇక్కడో 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 అక్కడ పెట్టుకుంటాం, కనుబొమ్మల మధ్య ఇక్కడ పెట్టుకుంటాం. ఇక్కడ కాదమ్మా, ఇది అలంకారానికి పెట్టింది మాత్రమే. ఇది ఇక్కడ, సరిగ్గా ఇక్కడ. అంటే ఈ కనుబొమ్మలకు సంబంధించిన ఎముకలు ఉన్నాయి కదా, ఇవి ఈ ఎముకలు రెండు కలిసేటటువంటి ప్రదేశం. ఇక్కడ కనుక ఇలా అనుకున్నట్టయితే ఆ ఎముకలు రెండింటి మధ్య చిన్న ఖాళీ ఉంటుంది. ఎవరికి వాళ్ళు ఇలా అనుకుని చూడొచ్చు. అక్కడ పెట్టుకోవాలి. అక్కడెందుకు పెట్టుకోవాలి? అది గుర్తించలేకపోతే కూడా దానికి ఒక పద్ధతి ఉంది. సరిగ్గా ముక్కు తగ్గించి స్ట్రైట్గా ఒక గీత గీయండి, కనుబొమ్మలు తగ్గించి ఇలా ఒక గీత గీయండి. ఈ రెండు ఎక్కడ కలుస్తాయో ఆ ప్రదేశం, దీన్ని భ్రుకుటి అంటాం. అంటే రెండు కనుబొమ్మల మధ్య ఉండేటువంటి భ్రూ మధ్య ప్రదేశము. దీని నుంచి అంతా స్ట్రేట్ లైన్సే. ఇక్కడి నుంచి మళ్ళీ వెనక్కి ఒక గీత గీయండి, వెనక్కి ఇలా లోపలికి. అంటే బొమ్మ బోర్డు మీద వేస్తే కనపడుతుంది బాగా. అయిన తర్వాత ఇలా మనిషి ఇలా నిటారుగా కూర్చుంటే వెన్నెముక చివరి పూస దగ్గర నుంచి ఈ పైన ఉండేటటువంటి కపాలం దాకా ఒక చక్కని గీత గీయండి, అది కూడా స్ట్రేట్ లైన్. ఈ కింద నుంచి గీసినటువంటి గీత, ఇక్కడి నుంచి గీసినటువంటి గీత ఎక్కడ కలుస్తాయో అక్కడ మనకి పీనియల్ గ్లాండ్, పిట్యూటరీ బాడీ అని చెప్పబడేటటువంటి గ్రంథులు ఉంటాయి అక్కడ బ్రెయిన్లో. మనం ఇలా బొట్టు పెట్టుకోవడం ద్వారా స్ట్రైట్ లైనే కదా, వెనక్కి వెళ్ళి అవి యాక్టివేట్ అవుతాయి. అవి యాక్టివేట్ అవ్వడం ద్వారా వాటి గురించి చాలా గొప్ప పరిశోధనలు జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు. ఒకప్పుడు అవి వెస్టీజియల్ ఆర్గాన్స్ అనుకున్నారు, పనికిరాని అవయవాలు, కాలక్రమంలో నిరుపయోగమైనవి అనుకున్నారు. ఇప్పుడు వాటి మీద పరిశోధనలు జరుగుతూ అవి చాలా గొప్పగా మనకి పనికొచ్చేటటువంటి హార్మోన్లని విడుదల చేసేటటువంటి కేంద్రాలుగా చెప్పబడ్డాయి. అటువంటి వాటిని అది యాక్టివేట్ అవ్వడం అంటే ప్రచోదన చేయడం అన్నది మనం ఇక్కడ బొట్టు పెట్టుకోవడం ద్వారా జరుగుతుంది. ఇక్కడ కరెక్ట్గా ఆ ప్రదేశం చూసి పైగా అది పెట్టుకుంటే జరిగేది ఏమిటంటే, దీనిని భూమధ్య ప్రదేశం అంటారు, ఆజ్ఞాచక్రం అంటారు. ఆజ్ఞ అంటే అర్థం ఏమిటి? కమాండ్. మన శరీరంలో ఉన్న మిగిలినటువంటి 6 చక్రాలని, 6 అంటే కాదనుకోండి, సహస్రారం మీద పెత్తనం ఉండదు, మిగిలినటువంటి 5 చక్రాల మీద పెత్తనం చేయడంతో పాటుగా మన శరీరంలో ఉండే 72,000 నాడులని ఇది తన అదుపులో ఉంచుకుంటుంది. ఎప్పుడైతే మనం ఈ ఆజ్ఞాచక్రాన్ని కొద్దిగా యాక్టివేట్ చేసామో 72,000 నాడులు చురుకుగా ఉంటాయి. మరి నాడీ మండలం చురుకుగా పనిచేసింది అంటే ఆరోగ్యం బాగుంటుందా బాగుండదా? శారీరకమైన ఆరోగ్యం కన్నా కూడా మానసిక ఆరోగ్యం ఎంత బాగుంటుంది. మనం అది ఎప్పుడైతే బాగుంటుందో అప్పుడు జ్ఞాపక శక్తి పెరుగుతుంది, మనం చేసేటటువంటి పని మీద శ్రద్ధ పెరుగుతుంది, మనం చేసేటటువంటిది చాలా హాయిగా సుకరంగా చేయగలుగుతాం, ఎట్లా చెయ్యాలి అనేటటువంటి విచక్షణ జ్ఞానం పెరుగుతుంది. ఇవన్నీ చెప్పడం కష్టమని రోజు స్నానం చేసిన తర్వాత ఆ నుదుటి మీద బొట్టు పెట్టుకోండి, దేవుడికి దండం పెట్టుకోండి, దాంతో మీకు మంచి జరుగుతుంది అని చెప్తాం. పరీక్షకి వెళ్ళేప్పుడు బొట్టు పెట్టుకోమని చెప్పడంలో ఉన్న కారణం ఏమిటి? నీ నాడీ మండలం బాగా పనిచేయాలి, సమయానికి నీ బ్రెయిన్కి నువ్వు చదివిన సబ్జెక్టు గుర్తు రావాలి. చాలాసార్లు బయటకు వచ్చా, అయ్యో నాకు తెలుసు మర్చిపోయా, బయటకు వచ్చా గుర్తొచ్చింది అంటాం. అట్లా కాకుండా అక్కడే గుర్తు రావాలంటే ఏమిటి? పొద్దున పరీక్షకి వెళ్ళబోయే ముందు ఒక్కసారి దీన్ని ఇలా ప్రచోదన చేసుకోవాలి. అలా చేసుకునేటటువంటి చోట కూడా ఎరుపు రంగుకు ప్రాధాన్యం ఉంది. ఎందుకంటే సూర్యుడి నుండి వచ్చేటటువంటి హిరణ్యమయమైనటువంటి కిరణాన్ని గ్రహించగలిగినటువంటివి కొన్నే ఉన్నాయి భూమండలం మీద. అందులో ఒకటి మనిషి యొక్క ఆజ్ఞాచక్రం, రెండోది ఆవు యొక్క మూపురం. అందువల్లే మూపురం లేని ఆవు పాలు శ్రేష్టం కాదని చెప్తాం.
సౌరశక్తి గ్రహించదు. సూర్యుడేమో ఆత్మకారకుడు. నేను అనేటటువంటి తన గురించి తనకి ఒక ఆత్మవిశ్వాసం కలిగించగలిగినటువంటి వాడు సూర్యుడు. ఆ సూర్యశక్తి సరిగ్గా లేకపోతే ఆయన సర్లే నువ్వేం చెప్తాదని ఇలా వానపాములాగా ఉండిపోతాడు. లేదు అని తాచుపాములాగా తలెత్తగలగాలి అంటే సౌరశక్తి కావాలి. ఆ సౌరశక్తి మనలో ప్రవేశించేటటువంటి మార్గాలు 2 ఉన్నాయి. ఒకటి ఈ ఆజ్ఞాచక్రం దగ్గర బొట్టు పెట్టుకోవడం, రెండోది ఆవు పాలు తాగడం. ఈ 2 మానేసాం మనం. అందువల్లే మన మీద మనకు ఆత్మవిశ్వాసం లేదు, ఆత్మగౌరవం లేదు, ఆత్మప్రశ్రయం లేదు. ఎంతసేపు విదేశాల మీద మోజుతో ఎస్ సార్ జీ హుజూర్ అంటూ ఆయా దేశాలకు వెళ్ళి వాళ్ళ దగ్గర బానిసల్లా పడి ఉండడానికి ఇష్టపడుతూ ఉన్నాం. నేను భారతీయుడిని అని గర్వంగా తలెత్తుకుని ఉండాలంటే బొట్టు పెట్టుకోవాలి, ఆవు పాలు తాగాలి, గేదె పాలు కాకుండా. కనుక ఈ 2 లేకుండా చేసినటువంటి పరిస్థితి ఉందనుకోండి. ముందు ఇది చెయ్యొచ్చుగా, దీనికేం ఖర్చు లేదు, డబ్బు ఖర్చు పెట్టక్కర్లేదు, ఆవును పెంచక్కర్లేదు, శ్రమ లేదు, బొట్టు పెట్టుకోవచ్చు కదా. అది ఆ సూర్యుడి నుండి వచ్చేటటువంటి ఆ హిరణ్యమయమైనటువంటి కిరణాన్ని గ్రహించటానికి తేలికగా ఉండేటటువంటి మార్గం ఎర్రని కుంకుమ ఇక్కడ ధరించడం. ఎరుపు తొందరగా ఆకర్షిస్తుంది. అలా దానివల్ల మన మీద మనకి నమ్మకం, మన మీద మనకి గౌరవం, నేను అనేటటువంటి అహంకారం కాదు కానీ ఆత్మవిశ్వాసం, ఇవి కలుగుతాయి అన్నమాట. మరి ఇవన్నీ కలుగుతాయంటే మరి బొట్టు పెట్టుకోవాలా అక్కర్లేదా? దీన్ని ఏమన్నారంటే శాస్త్రీయము అన్నారు. అంటే శాస్త్ర ప్రకారం బొట్టు పెట్టుకోవడం వెనకాల ఉన్నటువంటి సైంటిఫిక్ రీజనింగ్ చాలు కదమ్మా.